నమస్తే. ఎవరైనా శుభకార్యం జరగాలని కోరుకుంటారు, కానీ గతంలో ఎన్నిసార్లు దెబ్బతిన్నా సరే వేణుస్వామి మాత్రం మారడం లేదు. అయితే నాగ చైతన్య శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ జరిగిన కొద్ది గంటలకే అశుభం పలుకుతున్నాడు వేణుస్వామి. అసలు ఏమన్నాడు అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, వేణుస్వామి గురించి గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. అదే గతంలో నాగ చైతన్య సమంత ఇష్యూలోనే వేణుస్వామి బాగా పాపులర్ అయ్యాడని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సెలబ్రిటీ హోదా వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళీ సేమ్ నాగ చైతన్య అండ్ శోభితా ధూళిపాళ్లకు సంబంధించినటువంటి ఎంగేజ్మెంట్ గురించి మళ్ళీ ఇప్పుడు నోరు జారాడు అని చెప్పుకోవాలా, లేకపోతే అసలుకి వేణుస్వామి మారలేదని చెప్పుకోవాలా? ఏం చెప్పుకోవాలంటారు? అప్పుడు సమంత నాగ చైతన్య విడాకులతో పేరు వచ్చింది. అవును. మళ్ళీ మొన్నటిదాకా పేరు పోయింది కదా. మళ్ళీ ఆ పేరు సంపాదించుకోవడం కోసమే మళ్ళీ నాగ చైతన్య నేను శోభితా ధూళిపాళ్లను టార్గెట్గా చేసాడు అనుకోవచ్చు. సాధారణంగా మనం మంచి పలకాలి. శుభమా అంటూ ఎంగేజ్మెంట్ చేసుకుంటే మీరు 2027 వరకు కలిసి ఉంటారు, 2027 తర్వాత వీళ్ళకు తేడాలు వచ్చేస్తాయి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఏ అస్ట్రాలజర్ అయినా కానీ ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళకి బీజాలు నాటుకుంటాయి కదా. శుభమా అంటూ మనం ఇది చేసుకుంటే వేణుస్వామి మన గురించి ఎలా చెప్పాడని చెప్పి వాళ్ళు అనుకుంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అసలు? కాబట్టి వేణుస్వామి మళ్ళీ తప్పులు చేస్తున్నాడు. మొన్నటిదాకా ఏమన్నాడంటే నేను చెప్పను, నేను ఇట్లాంటి జోలికి రాను, నాకు బుద్ధి వచ్చింది, నేను చేయను ఇట్లాంటి వీడియోలు అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. మళ్ళీ ఇవాళ మళ్ళీ ఇట్లాంటి జాతకం మళ్ళీ వీళ్ళు చెప్పి నిన్న వాళ్ళు పెట్టుకున్న ముహూర్తం 9:40 సప్తమంలో చంద్రుడు సప్తమంలో రాహు ఉన్నాడు, అది ముహూర్తం చాలా దారుణమైన ముహూర్తం అది అంటూ పెట్టుకుని మళ్ళీ విడిపోతారని చెప్పడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ ఇదే నిజమైతే భవిష్యత్తులో మళ్ళీ వేణుస్వామికి పాపులారిటీ వచ్చేస్తుందని అనుకుంటున్నాడా? లేకపోతే ఇట్లా ఇప్పుడు ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారో ఈ రోజులు ఎవరు చెప్పలేరండి. ఇది ఫస్ట్. దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ జాతకాలు చెప్పడం అనేది కూడా చాలా తప్పు. అసలు పెళ్ళి శుభమా అంటూ ఎంగేజ్మెంట్ చేసుకుంటేనే వీళ్ళు విడిపోతారంటే అంటే ఎంగేజ్మెంట్ ఆపేయమంటున్నాడా? ఈయన ఉద్దేశం ఏంటి అసలు? మీరు ఇక్కడ పెళ్లి దాకా వెళ్ళొద్దు, ఎంగేజ్మెంట్ ఆపేసేయండి అని ఉద్దేశం అనుకోవాలి. ఎట్లా చూడాలి దీన్ని? అయితే గతంలో కూడా మనం అఖిల్ విషయంలోకి వచ్చేసరికి కూడా ఎంగేజ్మెంట్ దాకా వచ్చి తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. సేమ్ అదే విధంగా అవ్వాలని కోరుకుంటున్నాడా వేణుస్వామి అంటే ఏమంటారు? మనం అసలు మంచిగా మాట్లాడాలండి, చెడు మాట్లాడకూడదు. ఎందుకంటే మన మాటకి పవర్ ఉంటుంది, ప్రతి మనిషి మాటకి. అది వేణుస్వామి మాట కాదు, ఏ మనిషి మాటకైనా ఎంతో కొంత పవర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన దృష్టికి కూడా ఒక పవర్ ఉంటుంది, మన జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ పవర్ ఉంటుంది. ఎందుకంటే అది ఒక పెద్ద ఆధ్యాత్మికంలోకి వెళ్తే అది ఒక పెద్ద సబ్జెక్టు. అందుకని చెప్పి మంచి మాట్లాడమని అంటారు. ఇప్పుడు మనం ఏమంటాము, ఎవరన్నా బియ్యం కోసం వెళ్తే, పంచదార కోసం వెళ్తే బియ్యం నిండుగా ఉన్నాయి, పంచదార నిండుగా ఉంది, దీపం కొండెక్కింది అంటాం. కానీ దీపం మారిపోయింది, మా ఇంట్లో బియ్యం లేవు, డబ్బులు లేవు, ఇలా నెగిటివ్ వర్డ్స్ వాడడం మనం. సాధారణంగా మనమే వాడడం, పెద్దలు చెప్తారు. మరి ఇంత జ్ఞానం ఉండాలి కదా. వేణుస్వామి అనే వ్యక్తి ఆస్ట్రాలజర్ పైగా. అలాంటి వ్యక్తికి పాజిటివ్ వర్డ్స్ మాట్లాడాలి, కానీ నెగిటివ్ వర్డ్స్ ఎలా మాట్లాడతారు అది చెప్పండి. అయితే గతంలో చూసుకుంటే ఏపీ ఎలక్షన్ సందర్భంగా ఖచ్చితంగా వైఎస్ జగనే గెలవబోతున్నాడు అని చెప్పినటువంటి ఒక వేణుస్వామి ఎప్పుడైతే వైసీపీ ఓటమి తర్వాత తను మీడియా ముందుకు వచ్చి తన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పుకున్నాడు, ఇకపై ఎప్పుడు కూడా నేను సినీ అండ్ రాజకీయాలకు సంబంధించి ఏది నేను వీడియో చేయను అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మాట తప్పాడా, మడం తిప్పాడంటే ఏం చెప్పొచ్చు? ఆయన పవర్ ఏంటో మనం చూసాం, క్రికెట్ దగ్గర నుంచి చూసుకుంటూ వచ్చాం. తర్వాత తెలంగాణ ఎన్నికలప్పుడు చూసాం, ఆ తర్వాత ఏపీ ఎన్నికలప్పుడు చూసాం. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. మనం చెప్పినవి ఏమీ జరగలేదు, రివర్స్ అవుతున్నాయి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు జనం కూడా ఏమనుకుంటున్నారని ట్రోల్ చేసేవాళ్ళు కూడా వేణుస్వామి చెప్పిన దానికి భిన్నంగా జరుగుద్ది అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమనుకోవాలంటే శోభితా ధూళిపాల నాగ చైతన్య వీళ్ళ దాంపత్యం అనేది చాలా అన్యోన్యంగా చాలా కాలం అట్లా కొనసాగుతూ ఉంటుంది. వీళ్ళు ఎప్పటికీ విడిపోరని ఒక నమ్మకాన్ని అయితే కలిగించిందని చెప్పాలి ఈ ప్రిడిక్షన్ అయితే ఏదైతే ఉందో. ఎందుకంటే వేణుస్వామి చెప్పిన రివర్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఇది పాజిటివ్గా జరుగుద్ది, వాళ్ళకి చాలా అన్యోన్యంగా ఉంటారు ఇక అనే విధంగా మనం చూడాల్సిందే. అయితే మనం చూసుకుంటే వేణుస్వామి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు, కాకపోతే కొన్ని సినిమాలకు మాత్రం ముహూర్తాలు పెట్టడం కావచ్చు, కొన్ని పూజ కార్యక్రమాలు కావచ్చు జరిపించేవాళ్ళ సంగతి తెలుసు. కానీ ఎందుకని సినీ ఇండస్ట్రీ సరైనటువంటి యొక్క ఖచ్చితమైనటువంటి యొక్క ఏమంటారనమాట ఆయన మీద చర్యలు కానీ తీసుకోలేకపోతుంది? ఎందుకంటే గతంలో చూసుకుంటే మనకి ప్రభాస్ మీద కావచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, అందరి మీద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు.
సినీ ఇండస్ట్రీ ఎందుకు కొన్ని కామ్గా ఉంది? ఎందుకంటే తను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా ఏదో చిన్నపాటి నటినట్లుగా లేదా సీరియల్ నటినట్లు కాదు. సో ప్రభాస్ లాంటి స్టార్ మీద చేస్తున్నటువంటి ఎలిగేషన్స్ పైన ఎందుకని సినీ ఇండస్ట్రీ సీరియస్గా తీసుకోవట్లేదంటే ఏమంటారు? ఇది ఎంతో కాలం నడవదండి. ఇక అట్లా ఊరుకోరు ఇక నాకు తెలిసి. ఇది ఎందుకంటే శృతి మించి రాగానే పడింది అంటారు కదా. ఇప్పుడు ప్రభాస్ మీద వచ్చినప్పుడే మేము ప్రభాస్ తోట నుంచి మాకు ఇవి వచ్చినాయని చెప్పుకుంటూ ఆయన ఒక వీడియో పెట్టాడు, పంపించారని చెప్పి వాళ్ళ ఆవిడ నుంచి కొన్ని వీడియోలు వచ్చినాయి. ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో చాలా ఇప్పటికే నాకు ఒక హీరోయిన్ తాలూకా వాళ్ళు ఫోన్ చేసి పూజలు చేయించారంట హీరోయిన్తో. అవి ఈయన ఉపయోగించుకుని పబ్లిసిటీ చేసుకుంటున్నాడండి అని నాకు ఒక ఫోన్లో మాట్లాడి బాధను వ్యక్తం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా పూజలు చేయించుకుంటే అవి వచ్చి మళ్ళీ దాన్ని వాడుకుంటున్నాడు, ప్రచారానికి వాడుకుంటున్నాడు అని చెప్పారు కొంతమంది. ఇది తప్పది. తను ఎందుకు చేస్తున్నాడో తెలియట్లేదండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే తను మార్చుకోవాలి, పద్ధతిని మార్చుకోవాలి. నేను మార్చుకుంటాను, నేను మారిపోయాను అని చెప్పుకుంటూ ఆయన వీడియోలు చేసి మళ్ళీ నిన్న జరిగితే ఇవాళే వీడియో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి? ఒకరోజు కూడా ఆడు ఎంగేజ్మెంట్ చేసుకున్న ఇది కూడా ఆనందం కూడా లేకుండా వెంటనే తెల్లారేసరికి వీడియో పెట్టాల్సిన అవసరం లేదు కదా. అది ఏ ముహూర్తమో, సప్తమం రాహు ఉన్నాడో లేకపోతే ఇంకొకటి గ్రహం ఉందో, ఆవిడ ధనుసు రాశని, ఈవిడ ఆ రాశని, సమంత ఆ రాశి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేదు. సెలబ్రిటీలు కావడమే వాళ్ళు చేసిన తప్ప అనుకోవాల్సి వస్తుంది. అదే సెలబ్రిటీలు కాకుండా ఉంటే కనీసం ఇట్లాంటి అయినా వచ్చేవి కాదు కదా, కనీసం ఇట్లాంటి తెలియదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇవాళ సెలబ్రిటీల హోదాలో వీళ్ళు వీడియో పెట్టేసరికి మీరు 2027 వరకే కలిసి ఉంటారంట వేణుస్వామి చెప్పాడంటే లేనిపోని భయం వాళ్ళకి కలుగుతుంది కదా. ఆల్రెడీ విడిపోయి ఉన్న అనుభవాలు, చేదు అనుభవాలు ఉన్నాయి వాళ్ళకి. మళ్ళీ అప్పుడే దాన్ని చెప్పాడని కూడా అందరికీ తెలుసు. అది ఒకటి జరిగింది అని చెప్పి దాన్ని పట్టుకుని పిల్లికి రొయ్యలు మొలతాడు దొరికిందని చెప్పుకుంటూ ఉంటారు. ఆ తరహాలో సమంత నాకు జీవితంగా నేను అప్పుడెప్పుడు చెప్పాను అదే జరిగింది, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఇదే జరగబోతుందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అసలు జ్యోతిషి కూడా ఒక నైతిక ధర్మం అంటూ ఉండాలి. అయితే మొత్తానికి నాగ చైతన్యకు సంబంధించిన ఇష్యూలో మళ్ళీ వేణుస్వామి నోరు జాడడం జరిగింది. అయితే సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా దీని మీద తగిన యాక్షన్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా జరగాలని అయితే చాలామంది అయితే అనుకుంటున్నారు. ఎందుకని సినీ ఇండస్ట్రీ నుంచి త్వరలో ఏదైనా దీనిపైన ప్రకటన వచ్చే అవకాశం ఉందంట? ఇప్పుడు ఆయన ముహూర్తాలకు పిలుస్తూ ఉంటారు కొంతమంది. ఇక ఈసారి ఏం చేయాలంటే ముహూర్తాలకు కాదు, ఫిల్మ్ ఛాంబర్కి పిలిపించి అందరికీ సమక్షంలో మాకు ఈ సినిమా వాళ్ళ మీద ఇక నుంచి వీడియోలు చేయకుండా ఆయనతో ఇది మాట తీసుకోవడం అనేది చాలా బెటర్ అండి. చెప్పి ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఫిల్మ్ ఛాంబర్ పిలిపించేసి ఇగో ఇండస్ట్రీ వాళ్ళ సినిమా సెలబ్రిటీల గురించి మాత్రం మీరు వీడియోలు చేయకండి, మా సినిమాల గురించి వీడియోలు చేయకండి, వ్యక్తుల గురించి ఏం వీడియోలు చేయకండి అని చెప్పించుకోవాలి. ఎందుకంటే పర్సనల్ లైఫ్ అది. ఇప్పుడు పర్సనల్ లైఫ్ని మీద సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ మీద పాజిటివ్గా చెప్పారనుకోండి కనీసం అది వేరు. అట్లా కాకుండా కాపురానికి సంబంధించిన అంశాల మీద శుభమా అంటూ ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. మీరు ఆలోచించుకొని చెప్పండి. అసలు ఆయన వేణుస్వామి గారు మీరు ఆలోచించుకోండి, మీరు చెప్పింది ఎంతవరకు కరెక్ట్. శుభమా అంటూ ఎంగేజ్మెంట్ చేసుకుంటే మీరు 3 ఏళ్ళు మాత్రం కలిసి ఉంటారు, ఆ తర్వాత విడిపోతారని చెప్పడం ఎంతవరకు ధర్మం అనేది ఇక్కడ నా పాయింట్. సో చూద్దాం సార్. ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ తరఫున పెద్దలందరూ కూడా మాట్లాడుకొని ఖచ్చితంగా వేణుస్వామి తగు చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.